మీ జాబ్ని, మీ ఫ్యామిలీని, బాధ్యతలను మరియు మీ కలలను అన్నిటినీ బ్యాలెన్స్ చేయడం ఎలా? మీకంటూ ఒక కల ఉందా? ఆ కల కోసం మీరు నిజంగా ఏమైనా చేస్తున్నారా? లేదా ఇప్పుడు కుదరదు, పరిస్థితులు మారాలి, తర్వాతనే నేను మొదలు పెడతాను అంటూ రోజులు గడిపేస్తున్నారా? బాధ్యతలు ఉన్నాయని మీ కలను పక్కన పెడుతున్నారా? మరొకరితో పోల్చుకొని నా వల్ల కాదు అని మీకు మీరే చెప్పుకుంటున్నారా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఇందులో చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మిశ్రవంతి. ఇక్కడ వీడియో ఉద్దేశం ఏంది అని అంటే, నేను చాలా మందిని చూస్తున్నాను. ఎప్పుడు ఏమని చెప్తూ ఉంటారంటే, నేను ఒక ఆర్టిస్ట్ని అయిపోయే వాళ్ళము, నేను ఒక డాన్సర్ని అయిపోయేది, నేను ఒక సింగర్ని అయిపోయేది, కానీ వీళ్ళు వద్దని చెప్పారు, వీళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు, అది ఇది అని చాలా చాలా కారణాలతో చాలామంది ఆగిపోయిన వాళ్ళను చుట్టూ నేను రోజు చాలామందిని చూస్తూనే ఉన్నాను. సో వాళ్ళందరి కోసం నాకెందుకో ఈ వీడియో చేయాలనిపించింది. అసలైతే నా వీడియోస్ ఎలా ఉంటాయి, మెహందీ లేదా మేకప్ లేదా టైలరింగ్ సంబంధించినవి లేదా ఎంబ్రాయిడరీ సంబంధించినవి ఇలాంటి వీడియోస్ ఉంటాయి. బట్ మనది ఒక అకాడమీ కాబట్టి నాకెందుకో ఈ వీడియోల వల్ల నాకు కనీసం ఒకరు ఇద్దరు మారినా నాకు బెటర్ అని నాకు అనిపించి నేను ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది. చాలా మంచి వీడియో ఇది, చూస్తూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే మిస్టేక్స్ ఏంటివన్నా చూద్దాం. మనకు ఒక డ్రీమ్ ఉంటుంది, కానీ ఆ డ్రీమ్ను మనము నెరవేర్చుకోలేము. అది డ్రీమ్ అంటే నాకు కలెక్టర్ అవ్వాలని, లేదంటే ఇంకేదో సో అండ్ సో అంటే పాసిబుల్ అయిన డ్రీమ్స్. అంటే మనం 60 years వచ్చిన తర్వాత కలెక్టర్ కావాలన్న డ్రీమ్ ఉంటే దాన్ని చేయగలుగుతామా? లేదు. అలాంటి డ్రీమ్స్ కాకుండా పాసిబిలిటీ ఉన్న ఏదైతే చెయ్యడానికి ఉండి కూడా చేయలేకపోతున్నారో అలాంటి డ్రీమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా చూడాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం చేసే మిస్టేక్స్ ఏంటి, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలన్నది మాత్రమే నేను చెప్తున్నాను. అసలు ఫస్ట్ మనకు నిజంగా ఏమి ఇష్టమో తెలుసుకోవడం చాలా మంచి ఆప్షన్. నాకు ఒక డ్రీమ్ ఉంది అని అనుకుంటాం. ఆ డ్రీమ్లా మనం ఎంత టైం స్పెండ్ చేయగలుగుతాం అన్నది ఇంపార్టెంటే కదా. సో డ్రీమ్ను మనం ఐడెంటిఫై చేయడం కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఆ డ్రీమ్ ఏంటిది, ఏం చేయాలని అనుకుంటున్నాము, ఏ పని చేస్తే మనకు యాక్టివ్గా ఉంటాం, ఎనర్జీ ఇస్తుంది, టైం గురించి మర్చిపోతాం ఆ పని చేసేటప్పుడు. అది మనల్ని మనము ఒకసారి అడగాలి. అప్పుడే మన డ్రీమ్ అన్నది ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలి అంటే, ఒక వారం రోజులు అబ్జర్వ్ చేయాలి. ఆ పని చేస్తున్నప్పుడు మనకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అన్నది ఒకసారి నోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మిస్టేక్ అండ్ కరెక్షన్ ఇది. మనకి ఇలా 9 మిస్టేక్స్ ఉంటాయి, 9 కరెక్షన్స్ ఉంటాయి. సెకండ్ మిస్టేక్, మీ ఇంట్రెస్ట్ ఏముంది అన్నది మీరు మీ ఫ్యామిలీతోని షేర్ చేసుకున్నారా? వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారా? నాకు ఇది ఉంది, నేను నా ఫ్యామిలీని అండ్ నేను నా జాబ్ని అండ్ నాకేమైతే ఉన్నాయో రెస్పాన్సిబిలిటీని మరియు నా కళను కూడా నేను నెరవేర్చుకుంటా అన్న కాన్ఫిడెన్స్ మీరు వాళ్ళకి ఇచ్చారా? మనమే అనుకుంటున్నామా? లేదా వాళ్ళకి సపోర్ట్ చెయ్యరు, ఇక్కడ ఏమవుతుందంటే నేను చేయలేకపోతున్నాను అని అనుకుంటే మనం ముందే నిర్ణయించుకుంటాం అలా అనుకుంటున్నారా? దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలి? ఫ్యామిలీకి మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందా అన్నది కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. అసలు మనకు ఆ డ్రీమ్ అన్నది ఎంత సీరియస్ అన్నది మనం చెప్పగలగాలి. మన బిహేవియర్ ద్వారా, మనం చేసే పనుల ద్వారా దాన్ని చెప్పడం అన్నది చేయాలి. అప్పుడే వాళ్ళకు మనదేంటిది, మనకు అంత ఇష్టం ఉందా అని తెలుస్తుంది. ఏమని చెప్పాలంటే, నాకు ఈ పని ఇష్టం మాత్రమే కాదు, నేను దీనికోసం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, నేను దీనికోసం ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు ఇందులో స్థిరత్వం ఉంది, నేను ఆ బాధ్యతలను సరిగ్గా చూసుకుంటాను అండ్ దీనిని కూడా సరిగ్గా చూసుకుంటున్నాను, నేను చేయగలుగుతా అని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పి ఫ్యామిలీలో అప్పుడు ఏమవుతుందంటే ట్రస్ట్ అన్నది పెరుగుతుంది. సో థర్డ్ మిస్టేక్,
నేను పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడే స్టార్ట్ చేస్తా అని అనుకుంటారు. అది పెద్ద ట్రాప్. జాబు ఉంది, టైం లేదు. మ్యారేజ్ అయింది, టైం లేదు. పిల్లలు ఉన్నారు, టైం లేదు. ఏజ్ అయిపోయింది, ఇప్పుడు నేనేం నేర్చుకోవాలి, ఇలా అనుకుంటారు. ఇలా లైఫ్ మొత్తం ఇలా అనుకుంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, మనకు ఒక 60 years వచ్చిన తర్వాత, నేను ఏం చేశాను, నాకు ఏది ఇష్టం, నేను ఏం చేసినా, నాకు 60 ఏళ్ళు అయిపోయినాయి, కానీ నాకు ఇష్టం ఉన్నదాన్ని నేను సాధించలేకపోయాను అన్న గిల్టీ ఫీలింగ్ అన్నది లైఫ్ టైం ఉంటుంది. సో మనం దాన్ని కరెక్షన్ చేసుకోవాలంటే ఏ ఏజ్ వాళ్ళైనా కూడా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ పర్ఫెక్ట్ టైం కోసం మనము వెయిట్ చేసేదానికంటే ఉన్న టైంలో రోజు కొంచెం, ఒకవేళ పాటలు పాడాలన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు ఒక అరగంట రోజు కొంచెం ఒక పాట తీసుకొని ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అవుతుంది. అది డ్రాయింగ్ వేయాలనుకునే వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా ఒక 1/2 hour దానికోసం కేటాయిస్తే, మీరు ఏదైనా ఏఐ నేర్చుకోవాలనుకున్నా, లేదా మీరు ఏదైనా కానివ్వండి, ఒకటి చదవాలనుకుంటారు బుక్, కొంతమంది రామకోటి రాయడం కూడా డ్రీమే ఉంటుంది. అది రోజు ఒక అరగంట సేపు మనము దాన్ని కూడా చేయగలిగితే, అలా ప్రతిదీ ఫ్యాషన్ డిజైనర్ కావాలని కొంతమందికి ఉంటుంది, ఆర్టిస్ట్ కావాలని ఉంటుంది, డాన్సర్ కావాలని ఉంటుంది. ఎవరైనా కానివ్వండి, ఒక్క 1/2 hour మనం దానికోసం ప్రాక్టీస్ అన్నది కన్సిస్టెన్సీగా చేయగలిగినప్పుడు అదన్నది పర్ఫెక్ట్గా అవుతుంది. మనం డైలీ ఒక 1/2 hour దాని మీద కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది. రాయడం ఒక 1/2 hour రోజు రాస్తే సెట్ అయిపోతుంది. సో మన 4th మిస్టేక్ వచ్చేది డ్రీమ్ కోసం, బాధ్యతల కోసం వదిలేయాలని అనుకోవడం. ఇక్కడ మీ కాన్సెప్టు అన్నది మీకే చాలా ఇంపార్టెంట్. ఆలోచించండి. మన డ్రీమ్ కోసము మనం జాబ్ వదిలేయండి అని కాదు దీని అర్థం. మన కళ అన్నది మన కళ అంటే మనం జాబును కూడా ఇష్టంగా చెయ్యాలంటే, మనకి ఇష్టం ఉన్న పనిని రోజు కొంచెం సేపు స్పెండ్ చేస్తే, మనం జాబును కానీ, ఫ్యామిలీ బాధ్యతలను కానీ, ప్రతి దానిని కూడా ఒక ఇంట్రెస్ట్తో, ఒక యాక్టివ్తో, ఒక ఎనర్జీతోని చేయగలుగుతాం. అదొక్కసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎనర్జీ రాకపోతే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకు అంటే మనము ఒక దానికోసం మనము 1/2 hour కానీ 1 hour కానీ మనకిష్టం ఉన్న పని కోసం మనం ప్రయత్నించినప్పుడు చాలా ఎనర్జీ వస్తుంది. ఆటోమేటిక్గా మనం చేసే ప్రతి పని మనకు నచ్చుతుంది, ప్రతి పనిలో మనం యాక్టివ్గా ఉంటాము. సో అది మన కాన్సెప్ట్. మనకున్న బాధ్యతలు పోవు, మనకున్న బాధ్యతలను ఈజీగా, యాక్టివ్గా, ఎనర్జీగా చేస్తాము, అండ్ జాబుని చేస్తాము, అండ్ ఫ్యామిలీని చూసుకుంటాము, అండ్ మీ కళను నెరవేర్చుకుంటాము. ఇలా మనము ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. అది మనకు మెయిన్ పాయింట్. 5th మిస్టేక్ ఏంటిదంటే, నా దగ్గర అది లేదు, ఇది లేదు, నా దగ్గర టూల్స్ లేవు, పాట పాడడానికి మౌత్ లేదు, డ్యాన్స్ చేయడానికి కరెక్ట్ సాంగ్ లేదు, ఏదో ఒకటి అంటే మనం సంథింగ్ టూల్స్ లేవని చెప్పుకుంటాం. కొన్నిటికి టూల్స్ అవసరమే, కాదని నేను చెప్పను. ఇప్పుడు మనం రాయాలంటే పెన్ అవసరం, బుక్ అవసరం, కానీ అది చిన్నదే. మనం చిన్నవి పాసిబిలిటీ ఉన్నాయి కొనుకొచ్చుకొని చేసుకోవాలి. పాసిబిలిటీ లేనివి ఎలా చేస్తే మనం మన డ్రీమ్ని మనం నెరవేర్చుకుంటాము అన్నది ఒక్కసారి ఆలోచించి, టూల్స్ లేవని పక్కన పెట్టకుండా ఉన్న వాటిలో ఎలా నేర్చుకుందాం అన్నది చేయండి. మనీ అవసరం పడతాయి, దానికోసం ట్రైనింగ్ అవసరం పడుతుంది, టూల్స్ అన్నది అవసరం. కానీ మీకున్న ఇంట్రెస్ట్, మీకున్న ఆటిట్యూడ్కి, మీకున్న ప్రతి ఇంట్రెస్ట్కి ఆటోమేటిక్గా టూల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకంటే మనము ఒక పని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నామంటే అది ఖచ్చితంగా సపోర్ట్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. అది మాత్రం పక్కా. ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసి అయితే అసలు మొదలు పెట్టండి, మీరు ఏం చేయగలుగుతారు, మొదలుపెట్టి చూడండి, అన్నీ వస్తాయి. సో 6th మిస్టేక్ అన్నది, మొదటి ఫెయిల్యూర్ని మనము ఐడెంటిఫై చేయాలి, కానీ ఫెయిల్ అయినా అని ఫైనల్ రిజల్ట్ మాత్రం అదే అని అనుకోవద్దు. ఫస్ట్ మనం ఫెయిల్యూర్ అన్నది చాలా సహజం. 1 time ప్రాక్టీస్ చేస్తాం, 2nd time చేయాలి, 3rd, 4th, 5th అట్లా 50 times, 100 times, 1000 times, ఎనీ టైమ్స్ మనం గెలిచేదాకా ప్రయత్నిస్తూనే ఉండాలి. అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫెయిల్ అవుతూ పోతామో అప్పుడు సక్సెస్ అయ్యి లాస్ట్ మూమెంట్లో సక్సెస్ అవుతాం కదా, అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకనంటే
ఒకసారి నేర్చుకుంటే రాకపోతే, సెకండ్ టైం నేర్చుకుంటే రాకపోతే, థర్డ్ టైం అది మనకు పర్ఫెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అందులో ఇప్పుడు మనకు ఫెయిల్యూర్ అయితేనే కదా ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగినాయి అన్నది ఐడెంటిఫై అవుతాం. సో మనకు ఏది కానీ మొదటి టైమే ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయింది అని ఎప్పుడు కూడా మనం డిసప్పాయింట్ కావద్దు. దానికోసం మనము ఏది కూడా పెయింటింగ్ అందంగా రాకపోవచ్చు, డ్యాన్స్ స్టెప్స్ రావు, స్టిచ్చింగ్ చేస్తే అది పర్ఫెక్ట్ రాదు, ఏదైనా కూడా ఫస్ట్ టైము రాదు. అది అర్థం చేసుకొని ప్రాక్టీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సెవెంత్ మిస్టేక్ వచ్చేసి ఇతరులతోని మనం ఎప్పుడు పోల్చుకోవద్దు. మనకు కావాల్సింది మనం ఏం చేస్తున్నామా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. మనం ఎదుటి వాళ్ళతో ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. మనం స్టార్ట్ చేయాలి, మన జర్నీ మీద మనం ఫోకస్ పెట్టాలి. నేను ఏం చేస్తే సక్సెస్ అవుతా అన్నది మాత్రమే మనకు ఉండాలి. వేరే మనకు అదర్ యాక్టివిటీస్ అన్నవి ఉండకూడదు. కాన్ఫిడెన్స్ అన్నవి తగ్గిపోతుంది ఒకరితో పోల్చుకున్నప్పుడు. అందుకే మీరు ఎవరిని పోల్చుకోవాలి, మీకంటే పర్ఫెక్ట్గా ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఎలా చేసిండ్రు అన్న పాయింట్ని తీసుకోవాలి. కానీ మనం అందులో నుంచి వాళ్ళు సక్సెస్ అయినరు నేను సక్సెస్ కాలేకపోతున్నా అన్నది చూడొద్దు. నెక్స్ట్ 8th మిస్టేక్, చాలా పెద్ద గోల్ పెట్టుకొని మొదలు పెట్టుకోకపోవడం. మనకున్న డ్రీమ్ చాలా పెద్దది కానీ దాన్ని అసలు మనం స్టార్ట్ కూడా చేయము. అది చాలా పెద్ద మిస్టేక్. ఇక్కడ ఏంటంటే ప్రొఫెషనల్గా ఒక డిజైనర్ కావాలని అనుకుంటా, ఒక గోల్ ఉంటుంది. కానీ ఆ డిజైనర్ కావాలని మనం ఏదైనా ప్రయత్నిస్తేనే కదా. నేను చాలా ప్రయత్నించాలి, ఏంటిది చాలా నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేటి డైలీ కొంచెం ఒక్కొక్క స్టెప్స్ నేర్చుకుంటున్నానా లేదా, అది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏం చేయాలంటే రోజు ఒక టెక్నిక్ నేర్చుకోవాలి. అంటే ఎందులో అయినా ప్రతి మనకున్న డ్రీమ్లో రోజు ఒక టెక్నిక్ అనేది నేర్చుకుంటే ఆ తర్వాత చిన్న అన్నీ కలిసి మనకు ఒక క్రియేషన్ లాగా చేసుకోవచ్చు. ఆ స్మాల్ టెక్నిక్ నేర్చుకోవడం వల్ల ఒక క్రియేట్ చేస్తాం మనం. సో అలా మన జర్నీ అన్నది మొదలవుతుంది. మనకు వచ్చేసి నెక్స్ట్ 9th ఏంటిదంటే మీరు ఎవరి కోసం జీవిస్తున్నారు? మీ రెస్పాన్సిబిలిటీ కోసం మాత్రమేనా, లేదా మీలో ఉన్న టాలెంట్కి కూడా ఒక చిన్న అవకాశం ఇస్తున్నారా? మీ కుటుంబాన్ని వదిలివేయమని కాదు, మీ జీవితంలో మీ డ్రీమ్ను కూడా కొంచెం దానికి ఒక టైం ఇవ్వమని మాత్రమే నేను చెప్తున్నాను. ఒక స్కిల్ నేర్చుకోవాలన్న ఆలోచన మీలో చాలా కాలంగా ఉంటే దాన్ని ఇంకొకసారి పోస్ట్పోన్ చేయకండి. ఒక చిన్న స్టెప్ తీసుకొని మీరు చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మన లైఫ్లో మనం ఒక రోజు పడుకున్నప్పుడు మనకు ఒక బాధ అనిపిస్తుంది, అయిపోయింది రోజు గడిచింది కానీ నేను ఒకప్పుడు అనుకున్న నా డ్రీమ్ని నేను సక్సెస్ కాలేను అని ఒక ప్రశాంతత ఉండకుండా ఉంటుంది. కాబట్టి మనం డైలీ పడుకునేటప్పుడు ఒక ప్రశాంతత అన్నది రావాలి అంటే మనకున్న ఇష్టమైన పనిని రోజు ఒక 10 నిమిషాలు లేదా ఒక అరగంట మనం చేసుకుంటూ పోతే మనం అందులో సక్సెస్ అవుతాము. ప్లస్ మనతో పాటు మనం ఇతరులను కూడా హ్యాపీగా ఉంచుతాం. ఎందుకంటే మనం సక్సెస్ అయితే వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతాము. సో ఇది నా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా అడగాలని అనిపిస్తే కామెంట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పినది కాదు, జస్ట్ నాకు మనసులో అనిపించింది, నేను చెప్పాలనుకున్నది నేను చెప్పిన అంతే. అంటే నా దానిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏదున్నా నాకు తెలియదు, జస్ట్ నేను నాకు తెలిసింది మాత్రమే చెప్పాను. థ్యాంక్ యూ.